వాటిని నిర్వహించాలనే ప్రకటన చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నానా యాగి చేయడం జరుగుతోంది. మేము 17 మెడికల్ కాలేజీలను పూర్తిగా కట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్నారు, దీంట్లో పెద్ద గూడుబుటాని దాగి ఉందని చెప్పి ఆయన ఊరు వాడ వినబడేట్టుగా పెద్ద పెద్ద గొంతులతో ఆయన అనుచరులంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరులను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను 17 మెడికల్ కాలేజీలను కట్టానని చెప్తా ఉన్నవే, ఎక్కడ ఉన్నాయి 17 మెడికల్ కాలేజీలకు? 17 మెడికల్ కాలేజీలకు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 17 మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఇప్పటి అంచనా ప్రకారం దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావు. కానీ అవి పూర్తి కావాలంటే ధరలకు అనుగుణంగా మళ్ళీ 1,000-2,000 కోట్లు ధరలు పెరిగే పరిస్థితి ఉంది, ఎస్టిమేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింటే 1,451 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేశానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 1,451 కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 975 కోట్లు, ఇంకా 476 కోట్లు మేము రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు. కానీ దానికి కూడా తప్పుడు లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఇస్తే 700 కోట్ల రూపాయలలో పీజీ మెడికల్ సీట్ల పెంపునకు కానీ లేకపోతే వసతుల సౌకర్యాలు మెరుగుపరిచేదానికి 7 పైసలు కూడా ఖర్చు పెట్టకోకుండా వాటిని కూడా దారి మళ్లించి ఆ 400 మీరు ఇచ్చినామని చెప్పుకుంటున్న 451 కోట్ల రూపాయలు కూడా మీరు పీజీ సీట్ల కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 700 కోట్ల రూపాయలను దారి మళ్లించి వాటిని ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ఇంకా దానికి కూడా మెడికల్ కళాశాల నిర్మాణాలకు ఖర్చు పెట్టుకోకుండా మరో 250 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం అని చెప్పి మీరు వాడుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా నిజంగా మీరు ఆ 700 కోట్ల రూపాయలు పీజీ మెడికల్ సీట్లకు దానికి ఖర్చు పెట్టేసింటే రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత పెరిగేది, మరింత మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఈ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చేవారు, అనేక క్రిటికల్ వైద్యానికంతా కూడా మనకు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండారు. వాటన్నిటిని కూడా నాశనం చేసి ఈరోజు నేను మెడికల్ కాలేజీలు నేను కట్టినేవి ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1995 నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదు, నిర్మించలేదని చెప్పి నిర్లజ్జగా నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వాస్తవాలు చూడు జగన్మోహన్ రెడ్డి, నీకన్నా తెలుసో లేదో నీ పక్కన మీ విడుదల రజనీ గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఏ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మించారో ఏర్పాటు చేశారో గణాంకాలు తెచ్చుకో, రికార్డులు. ఇవన్నీ కూడా అవాస్తవాలు కాదు, వాస్తవాలు. దీనికి సంబంధించిన మీ అనుచరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు, మీ పార్టీ 175 నియోజకవర్గాల్లో. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా నీకు సంబంధించిన వారు ఉన్నారు. అన్ని ఏ మెడికల్ కళాశాల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాటిని నిర్మించి పూర్తి చేశారో, ఎప్పుడు ఆ కళాశాల ప్రారంభించారో ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 27 మెడికల్ కళాశాలను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టడం జరిగింది. మీరు ఏలూరు అదేవిధంగా విజయనగరం సంబంధించిన మెడికల్ కళాశాలలకు కూడా 2018-2019 కాలంలో వాటిని నిర్మించాలనే ఆలోచనతో భూమి కూడా కేటాయించిన చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. ఆ రెండు కాక దాదాపు 25 మెడికల్ కళాశాలను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది. కావాలంటే మీకు ఇది పంపిస్తా, ఇవన్నీ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోండి. ప్రభుత్వంలో కానీ, సొసైటీల ఆధ్వర్యంలో కానీ, ట్రస్టుల ఆధ్వర్యంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ మొత్తం 25 మెడికల్ కళాశాలను నిర్మించిన చరిత్ర ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా నీకు స్పష్టంగా చేస్తాను. కావాలని మీ కార్యాలయానికి పంపిస్తా, ఇవన్నీ వాస్తవాలు కాదో తెలుసుకొని మీరు సమాధానం చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తున్నా. ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని, రాష్ట్రంలో ఆరోగ్య స్థితిగతులను బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చేస్తాను. అంతేకాకుండా మేము 17 మెడికల్ కళాశాలలు నిర్మించింటే ఇప్పటికీ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నది 800 సీట్లే. మీ నిర్వాహకం వలన మీరు గత 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలలు కడతామని చెప్పి కేవలం 5 మెడికల్ కళాశాలనే ప్రారంభించినందువలన మనకు దాదాపుగా ఈ రాష్ట్ర విద్యార్థులకు రావాల్సిన 1700 సీట్లు మనం నష్టపోయిన విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు నష్టపోవడం జరిగింది. దాన్ని గమనించుకోకుండా అంతేకాకుండా మీరు ప్రారంభించిన 5 మెడికల్ కళాశాలల్లో కూడా ఎన్ఎఫ్సి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు కూడా అనేక రకాలైన రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దీనిలో కనీస వసతులు లేవు, కనీస భవన నిర్మాణాలు లేవు, సరైన ఫ్యాకల్టీ లేవు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషిలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో నిర్మిస్తున్న ఈ కళాశాలలో కూడా మీరు చేయాల్సిన పనులు చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదు అని చెప్పి ఎన్ఎంసి రిపోర్ట్లు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ₹1 కూడా మీరు ఇవ్వకోకుండా మొత్తం వైద్య విద్యను రాష్ట్రంలో ఉన్న ప్రజారోగ్యాన్ని కూడా పరంగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పీపీపీ మోడల్లో కళాశాలలు ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది, రోగులకు ఇబ్బంది జరుగుతుంది, అదేవిధంగా వైద్య విద్య అభ్యసించే వారికి నష్టం జరుగుతుందని చెప్పి నానా యాగి చేస్తూ ఉన్నాం. సూటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, 2019 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నంత వరకు మెడికల్ కాలేజీలలో ప్రభుత్వ సీట్లు సాధించిన పిల్లలు కట్టే ఫీజు ₹15,000 మాత్రమే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను బజార్లో అమ్మకానికి పెట్టిన ఘనత మీదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్తా ఉన్నా. మీరు వచ్చిన తర్వాతనే ప్రతి కళాశాలలో ఉండే సీట్లలో 50% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్ష ద్వారా ఎంపిక కావడం జరుగుతుంది. మీరు వచ్చిన తర్వాత అన్ని కళాశాలలో కూడా 35% సెల్ఫ్ ఫైనాన్స్కు కేటాయించిన విషయం వాస్తవమా కాదని సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాతనే 15% సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వెసులుబాటు ఇచ్చిన ఘనత మీదే కదా అని చెప్తున్నా. అంటే 15% సీట్లు కేంద్రం నీటి ద్వారా కేంద్ర ప్రభుత్వ కోటాలోకి పోతాయి. మిగిలిన దాంట్లో 50% సీట్లు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి లైసెన్స్ ఇచ్చిన చరిత్ర మీది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరా ఈరోజు పీపీబీల గురించి మాట్లాడేది? ఈ 50% సీట్లను మీరు మీ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అని చెప్పిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలా. ప్రతి కళాశాలలో ఉన్న 150 సీట్లలో 150 సీట్లు మెరిట్ ఆధారంగా మీరు ఇవ్వడం జరిగిందే, లేకపోతే 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద లేకపోతే ఎన్ఆర్ఐ కోటా కింద మీరు అమ్ముకోమని చెప్పి ధర నిర్ణయించిన విషయం వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ నాయకులకు నేను స్పష్టంగా చెప్తాన్నా. జీవో నెంబర్ 107, 108, 133 జీవోల ద్వారా ఈ 35% సెల్ఫ్ ఫైనాన్స్ 15% ఎన్ఆర్ఐలకు ఇవ్వచ్చు అని చెప్పినది వాస్తవం కదా. ఎన్ఆర్ఐలకు 20 లక్షలు, సెల్ఫ్ ఫైనాన్స్ కింద 12 లక్షల రూపాయలు ప్రతి ఏడాదికి ఫీజు రాబట్టుకో అని చెప్పి వైద్య విద్యను అమ్మకానికి పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 2014-19 మధ్య కాలంలో ఈ ఎన్ఆర్ఐ కోటా కానీ లేకపోతే కనుక ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయా ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా పీపీపీ మోడల్లో ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు నడవడం జరుగుతోంది. కర్ణాటకలో 12 మెడికల్ కళాశాలలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా 12 మెడికల్ కళాశాలలు పీపీపీ మోడల్లో ఈరోజు నిర్వహణ జరుగుతోంది. పీపీపీ మోడల్ అనేది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వస్తున్న పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు పెట్టిన అప్పుల వలన, మీరు చేసిన ఆర్థిక అరాచకం వలన ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులుంది. ఒకే ఒక ఏడాదిలోనో 2 సంవత్సరాల్లోనో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆర్థిక పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఈరోజు కూడా పీపీపీ మోడల్లో 50% సీట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారికి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50 సీట్లు మాత్రమే ప్రభుత్వము నిర్ణయించే ఫీజుల ధరకు ఇవ్వడం జరుగుతుంది. కానీ మొత్తం పెట్టుబడి అంతా కూడా ఎవరైతే ఏ సంస్థలు అయితే నిర్వాహకులు ముందుకు వస్తారో వీటిని తీసుకునేదానికి, వీటిని పర్యవేక్షించేదానికి వారు వచ్చిన డబ్బుతో ఆ మెడికల్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. కానీ నియంత్రణ మాత్రం ప్రభుత్వందే ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలా. ఈ 17 ఇప్పుడు ఏదైతే మేము ఫేజ్ 1 ఫేజ్ 2లో పీపీపీ మోడల్లో ఇవ్వాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, వాటి నిర్వహణ, వాటిపైన ఆజమాయిషి మొత్తం అంతా కూడా ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటుందనే విషయాన్ని కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేస్తున్నా. అలాగే వైద్యం దూరం అవుతుందని చెప్పి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 95-96% మంది అందరూ కూడా ఆరోగ్యశ్రీకి అర్హులుగా ఉన్నారు. అపోలో హాస్పిటల్కి పోయినా, లేకుంటే కిమ్స్కి పోయినా, లేకుంటే మణిపాల్ హాస్పిటల్కి పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈరోజు మొత్తం వైద్యం అంతా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరూ కూడా పొందుతున్నారు. ప్రతి ఒక్క చికిత్సకు, ప్రతి ఒక్క రోగం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా, అనారోగ్యానికి గురైన వ్యక్తి కూడా ఈరోజు తన జోబులో నుంచి ఒక పైసా పెట్టుకోకుండా ఆరోగ్యశ్రీ ద్వారా వాటిని ఉత్తమమైన చికిత్స చేయించుకోవడం జరుగుతుంది. దీనివల్ల పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి వీటిని అప్పగించినందువలన రోగులకు వచ్చే ఎలాంటి ఇబ్బంది లేదనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏ విధంగా వైద్య అందుబాటులో ఉందో అదేవిధంగా పీపీపీ మోడల్లో వచ్చే వైద్య కళాశాలల ద్వారా కూడా ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా వైద్య శిక్షలు అందుబాటులో ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే మీ పరిపాలనలో వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా ఉందో ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఇప్పుడు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు నీతి నిజాయితీగా వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిత్యం పర్యవేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరము వారితో చర్చిస్తూ ఈ దేశంలో ఉన్న వేరువేరు రాష్ట్రాల్లో ఇంకా ఏమైనా మంచి పద్ధతులు వైద్య రంగంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సమీక్షించుకొని ఈ రాష్ట్రంలో ఉత్తమమైన ఆరోగ్య రంగాన్ని బ్రహ్మాండంగా బలోపేతం చేయడం జరిగింది. మీ ప్రభుత్వ హయాంలో విడుదల రజనీ గారు అని ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా. ఆమె చేయని అవినీతి లేదు, ఆమె చేయని దుర్మార్గం లేదు. మొత్తం కౌంటర్లు పెట్టి కోట్లాది రూపాయలు దోచుకొని ఈరోజు కూడా అనేక మంది ఆమె చేసిన అరాచకానికి బాధితులుగా మిగిలిపోయి ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, రజనీ గారి పరిపాలన ఏ విధంగా వైద్య రంగంలో ఉండేదో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దాని గురించి తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతరం వైద్య ఆరోగ్య రంగాన్ని పర్యవేక్షిస్తూ ప్రజారోగ్యాన్ని గాడిలో పెట్టడం జరిగింది. నిన్న మొన్న ఈరోజు రాశారు సాక్షి పత్రికలో, ప్రజారోగ్యం దారుణంగా ఉంది, ప్రజారోగ్యాన్ని లూటీ చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీరు ఎవరు లూటీ చేశారు? మీరు లూటీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖను మీరు ఏటీఎంగా భావించేసి దాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర మీది. ఈరోజు మీరు పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, కరోనాలో మీరు చేసిన దోపిడీ కానీ వాటన్నిటిని కూడా బిల్లులను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిగా బిల్లులను క్లియర్ చేయడం జరుగుతోంది. ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించినా దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణగా దాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతోంది. ఇంకా కరోనాలో 1,00,000 మంది చనిపోతే మీరు 48,000 మంది మాత్రమే చనిపోయినారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మృతుల సంఖ్యను పెంచితే వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయము ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 1,00,000 మంది చనిపోయినారని చెప్పి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చనిపోయిన చావులను కూడా తగ్గించి చూపడం జరిగింది. మేమేం అవాస్తవాలు చెప్పడం లేదు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషులుండే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా సందర్భంగా 1,00,000 మంది మృత్యువాత పడ్డారని చెప్పి పేర్లతో సహా వారి దగ్గర గణాంకాలు ఉన్నాయి.
ఇది వాస్తవమా కాదా పరిశీలించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాకుండా కేవలం బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వాడితే కరోనా పోతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి వేలాది మందిని మరణానికి గురి అయ్యేదానికి కారణం మీరు. అంతేకాని ఆక్సిజన్ లేక కరోనాలో విపత్కర పరిస్థితుల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టమైతే ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందజేయకోకుండా వేలాది మంది ప్రాణాలను తీసిన చరిత్ర మీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాకుండా మీరు గత మీ పరిపాలన కాలంలోని 5 ఏళ్లలో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అనేక మంది కిడ్నీలు పాడై, ఊపిరితిత్తులు పాడై, మెంటల్గా చెదిరిపోయారు. అనేక మంది మెంటల్ మతిస్థిమితం కోల్పోయారు. 35 లక్షల మంది మీరు చేసిన నిర్వాహకం వలన ఈ రాష్ట్రంలో వారి కుటుంబం 35 లక్షల కుటుంబాలు అతలాకుతలం కావడం జరిగింది. ఈ రాష్ట్రంలో అంతవరకు 2019 వరకు ఉన్న డీ అడిక్షన్ సెంటర్లను కూడా మీరు మూసివేసి ఈ రాష్ట్రంలో చంపడమే మా ధ్యేయం అని చెప్పి మీరు వారందరినీ కూడా ఒకవైపు నకిలీ మద్యం ద్వారా ఎవరైనా కూడా అనారోగ్యానికి గురి అయితే డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స చేయాల్సింది పోయి వాటిని కూడా మూసివేసి 35 లక్షల కుటుంబాలను సర్వనాశనం చేసిన చరిత్ర మీది. ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్లను గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో మీరు మూసివేసిన డీ అడిక్షన్ సెంటర్లను మళ్ళీ కొత్తగా డీ అడిక్షన్ సెంటర్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఎవరైతే మద్యానికి బానిస అవుతున్నారో వారందరినీ కూడా వాటిని మాన్పించేసి వారందరినీ కూడా వారి కుటుంబాల్లో వెలుగులు నింపేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది, కృషి చేయడం జరుగుతుంది. గంజాయి సంబంధించి కూడా విచ్చలవిడిగా మీ హయాంలో గంజాయిని టన్నుల కొద్దీ లారీల కొద్దీ ఎక్కడ పడితే అక్కడ అన్లోడ్ చేసి ప్రజా జీవితాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కూడా నాశనం చేయడం జరిగింది. ఈరోజు గంజాయి రవాణా పైన కానీ లేకుంటే గంజాయి సరఫరాదారుల పైన కానీ గంజాయిని పండించే స్మగ్లర్ల పైన కూడా ఉక్కుమాదం మోపడం జరిగింది. ఈగల్ టీములను ఏర్పాటు చేసి ఐపీఎస్ అధికారులను వాటికి నాయకత్వం వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేసి ఐపీఎస్ అధికారుల సారథ్యంలో ఈరోజు గంజాయిని రూపుమాపేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎయిమ్స్ని ఏర్పాటు చేస్తే మంగళగిరిలో ఎంతో భారతదేశంలోనే ప్రఖ్యాత వైద్య సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తే దానిని నిర్వీర్యం చేసిన మీరు ఈరోజు ప్రజారోగ్యం గురించి వైద్య కళాశాలల గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలా. నవ్వి పోదురుగా నాగేటి సిగ్గనే సామెత ఉంది. ప్రజలు నవ్వుతారు, సమాజం నవ్వుతుంది. నేను మాట్లాడే మాటలుగానే కించిత్ జ్ఞానం కూడా లేకుండా కళ్ళు ఆర్పకోకుండా మీరు అబద్ధాలు వల్లవేస్తున్నారు. ఎయిమ్స్కు పైప్ లైన్ వేసి వారికి నీటిని సరఫరా చేయండి అని చెప్పి అనేక మార్లు ఆ సంస్థ అధికారులు మిమ్మల్ని విజ్ఞప్తి చేసినా మీ దగ్గర మొరపెట్టుకున్నా కనీసం ఒక బిందెడు నీళ్ళైనా సరే వాళ్ళకి సరఫరా చేసినారో జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. మొన్న వరకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత వరకు వారిని ఇబ్బంది పెట్టిన చరిత్ర మీది కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పైప్ లైన్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు. దీన్ని కూడా మీరు మర్చిపోయినట్లున్నారు. అలాగే ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతా అన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. 17 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ఇస్తే నేను ధర్నా చేస్తా, దీక్షలు చేస్తా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. దీక్షలు చేయాల్సింది మీరు కాదు, మేము చేయాలి దీక్షలు. నేను పులివెందుల మెడికల్ కళాశాలను పూర్తి చేశా, అక్కడ ఎందుకు కానీ చేయలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు మీరు ఖర్చు చేసింది 284 కోట్లు. మీరు అధికారంలో ఉన్నంత వరకు చెల్లించింది. మేము వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని కొంతవరకు అయితే 77% వరకు ఎవరైతే కట్టారో కాంట్రాక్టర్కు మేము వచ్చిన తర్వాత 120 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. ఎందుకని చెల్లించలేకపోయావు? పులివెందులను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తూ ఉన్నావు. పులివెందులలో ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నిన్న మొన్న కూడా కొంతమంది పోయారు. పులివెందులలో వైద్య కళాశాల పూర్తి అయితే ప్రారంభించలేదని చెప్పి
పులివెందుల వైద్య కళాశాల పరిస్థితి ఇది. పులివెందులలో వైద్య కళాశాల పరిస్థితి ఇది. రోడ్డుకు ఎదురుగా ఉండే 2 బిల్డింగులను కట్టి ఇదే వైద్యశాల అని చెప్పి మీరు రాష్ట్ర ప్రజలను భ్రమింపజేసేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మన ఇద్దరం పదాం రా, నువ్వు ఎప్పుడొస్తావో. పులివెందులలో మెడికల్ కళాశాల అయిందా? రా. ప్రభుత్వ ఆసుపత్రిని కట్టి దీన్నే వైద్యశాల అని చెప్పి నువ్వు అందరినీ కూడా భ్రమింపజేస్తూ ఉన్నావు. ఇది కూడా పులివెందుల వైద్య కళాశాల అసంపూర్తి భవనాలు. 1 ఫ్లోర్ స్లాబ్ వేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావు. 5 సంవత్సరాలకు గాను ఒక వైద్య కళాశాలను కట్టించలేని, నిర్మించలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో మిగిలిపోయావు. ఇంకా ఇది వైద్య కళాశాల భవనాలే. ఇంత అసంపూర్తిగా వీటిని అన్ని పెట్టి పులివెందుల్లో వైద్య కళాశాల పూర్తి అయిందని చెప్పి చెప్తాను. కట్టావు, మేము కానీ చెప్తాం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రి నిర్మించావు, కాదని చెప్పలే. దానిని బూచిగా చూపి మొత్తం ఇవన్నీ కూడా నేను కట్టినానని చెప్తావు. వైద్య కాలేజీ, మెడికల్ కాలేజీ పూర్తి చేయలేను. 20% కానీ పూర్తి కాలే. అక్కడ ఉండాల్సిన ఫ్యాకల్టీ ఉండాలంటే హాస్టల్ బిల్డింగ్, వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్ ఉండాలి. క్వార్టర్స్ లేవు. పిల్లలు 50 మందో 100 మందో 150 మందో ఎన్ఎంసీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందో ఆ సీట్ల ప్రకారము విద్యార్థులు కళాశాలలో చేరితే వారు ఉండడానికి హాస్టల్స్ లేవు, నాన్ టీచింగ్కి సంబంధించిన క్వార్టర్స్ లేవు, సిబ్బంది లేరు. ఇవన్నీ ఏమీ లేకోకుండా పులివెందుల కళాశాల పూర్తి అయింది కట్టమని చెప్పి చెప్తా ఉన్నాం. దానిలో కూడా పులివెందుల వైద్య కళాశాలకు కూడా 50 ఎకరాలు నిర్మించడం జరిగింది. ముందుగా ముద్దనూరు రోడ్డులో ఉండే జేఎన్టీయూ పక్కన ప్రభుత్వ స్థలం ఉంది. అప్పుడు గతంలో ఏపీఐసికి ఎకరా 70,000 లక్ష రూపాయలతో వాటిని సేకరించడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు ప్రయత్నిస్తే మీరు మీ బంధువులు అందరూ కూర్చొని కుట్ర చేసిన దాన్ని స్థలాన్ని మార్చాలని చెప్పే నిర్ణయాన్ని తీసుకుంది నిజం కదా? అక్కడ నుంచి మార్చి మీ ఆస్తులు, మీ భూములు ఉన్న చోటుకు వాటిని మార్చి మీ భూముల ధరను అమాంతం కోట్లలో పెంచుకున్నది వాస్తవం కాదా? ఎకరా 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మీరు కేవలం 50 లక్షల రూపాయలతోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా బెదిరించి అధికారులను, పోలీసులను ఉపయోగించి బలవంతంగా లాక్కున్న విషయం వాస్తవమా కాదా? ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాల చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలు మీ కుటుంబ సభ్యులే కాదా? కేవలం మెడికల్ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒకవైపు ప్రజలను మభ్యపెడుతూ మరోవైపు మీ సంపదను, మీ భూముల విలువను 4 5 పెంచుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు చేశారు? ప్రభుత్వం దగ్గర ఉచితంగా భూమి లభ్యమవుతూ ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కొని మళ్ళీ భూసేకరణ చేసి ఎకరా 50 లక్షలతో 50 ఎకరాలను తీసుకొని రైతులను అటు నాశనం చేసి బాగా బ్రహ్మాండంగా అరటి చీనీ పంటలు పండించే రైతులను నాశనం చేసి వాళ్ళ ఉసురు తీసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్. వివేక హత్య గురించి ప్రజలు చర్చించకూడదు. తల్లి చెల్లితో ఉన్న కుటుంబ సమస్యలు ప్రజలు మర్చిపోవాలా? ఈ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ కుంభకోణం గురించి ప్రజలను మళ్లించాలా? ఇటీవలనే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన పరాభవం గురించి చర్చించుకోకుండా సమస్యలను డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక కొత్త మార్గము కనుక్కోవాలి. దానికి కాను ఏ సమస్య లేని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని, ప్రజారోగ్యానికి ఎలాంటి సమస్య లేని, ఎలాంటి సమస్య లేని దాన్ని మీరు బూచిగా చూపుతూ పీపీపీ మోడల్లో కట్టే ఆసుపత్రులను మేము ప్రతిఘటిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రండి చర్చిద్దాం. పీపీపీ మోడల్లో విధానంలో
ప్రజలకు కానీ ప్రజారోగ్యానికి కానీ సమస్య ఎదురవుతుందా, ఇబ్బంది ఎదురవుతుందా, దానివల్ల ప్రజలకు ఆర్థిక భారం అవుతుందని చర్చిద్దాం రండి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, రండి. మీరు శాసనసభకు రండి. జగన్మోహన్ రెడ్డి, మీరు తాడేపల్లిలోనో బెంగళూరులోనో లేకుంటే చెట్ల కిందనో గోడల కిందనో కూర్చొని కదా మాట్లాడాల్సింది ఈ విధానం బాగాలేదు ఆ విధానం బాగాలేదని. ప్రభుత్వ విధానాల గురించి, ప్రభుత్వ నిర్ణయాల గురించి, ప్రభుత్వ ఆలోచనల గురించి చర్చించాల్సిన వేదిక అసెంబ్లీ శాసనమండలి ఉంది. అసెంబ్లీకి రండి, రేపు చర్చిద్దాం. మీరు సభ్యులు కాబట్టి మీకు సమయం ఇస్తారు. మీ విధానం ఏందో చెప్పండి. దీనివలన ప్రభుత్వం చేస్తున్న తప్పేందో మీరు అక్కడ ప్రశ్నించండి. ప్రభుత్వం కూడా మీతో చర్చించడానికి, ఈ విషయంలో మంచి చెడ్డల గురించి చర్చించేదానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి మాత్రం రారు, చర్చకు సిద్ధంగా ఉండరు. కేవలం మీకు పత్రికలు ఉన్నాయి, మీకు బాగా ఊదే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని చెప్పి వాటి ద్వారా ఈ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి మీరు చేసే ప్రయత్నాన్ని ఈ ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. ధర్నా చేయాల్సింది మీరు కాదు, కాలేజీల దగ్గర. పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పులివెందుల వైద్య కళాశాల నిర్మించలేని దద్దమ్మ శాసనసభ్యుని మేము ఎన్నుకున్నామని చెప్పి సిగ్గుతో పులివెందుల ప్రజలు ఈరోజు తలదించుకుంటున్నారు. మీ నిర్లక్ష్యానికి నిరసనగా మిమ్మల్ని శాసనసభ్యునిగా ఎన్నుకున్న పాపానికి పులివెందుల ప్రజలందరూ కూడా మీ ఇంటి దగ్గర ధర్నా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మేం ధర్నా చేయాలా? ఒక చెత్త దద్దమ్మ శాసనసభ్యుని ఎన్నుకొని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేశాం. కనీసం 500 కోట్లు ఖర్చు అయ్యే ఒక మెడికల్ కళాశాలను 5 సంవత్సరాల్లోపు నిర్మించలేని ఒక దద్దమ్మను మా ప్రతినిధిగా ఎన్నుకున్నామని చెప్పి దీనికి నిరసనగా మేమంతా కూడా మీ దగ్గర ధర్నా చేయాలా. మీరు కాదు, 17 మెడికల్ కళాశాలల దగ్గర ధర్నా చేయాల్సింది మేము చేయాలా, జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఇంకా మీ గురించి మాట అనేక సమస్యలు ఉన్నాయి. మెడికల్ కళాశాలలు కాదు, కడప జిల్లాలో రాజోలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కడతా అని చెప్పావు. రైతులకు ₹1 పైసా చెల్లించుకోకుండా వేలాది ఎకరాలను ఈరోజు వాటన్నింటిని కూడా బ్లాక్ లిస్టులో ప్రభుత్వ భూములుగా పరిగణించే విధంగా చేయడం జరిగింది. రైతులు ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకు రుణాలు రావడంలే, వాళ్ళు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం లేదు. రాజోలి నిర్మాణ జలాశయ నిర్మాణ ప్రాంత రైతులను దగా చేసింది నువ్వు కాదని చెప్తా అన్నా. స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే కానీ జమ్మనోళ్ళు ఓట్లు అడగనని చెప్పావు 2019 కంటే ముందు. నిర్మించినావా? సిగ్గు ఎగ్గు లేకుండా మనలో పోటీ చేసింది వాస్తవమా కాదా? ఇవన్నీ కూడా పట్టించుకుంటారు, ఎన్ని ప్రశ్నిస్తారని చెప్పి మెడికల్ కళాశాల అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చావు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం పైన కానీ, ప్రజారోగ్యం పైన కానీ, ఈ రాష్ట్ర ప్రజానీకం పైన వాళ్ళకు మంచి జరగాలని చిత్తశుద్ధి ఉంటే రండి, చర్చిద్దాం. అసెంబ్లీకి రండి, అన్ని విషయాలు కూడా చర్చిద్దాం. మీ వాదన మీరు ఏదో చెప్పండి. దీనివల్ల నష్టాలు ఏమొస్తాయో, దీనివల్ల మంచి చెడ్డలేమో, ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అప్పగించినందువలన ఈ రాష్ట్రంలో ప్రజారోగ్యానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఉత్తీర్ణత సాధించిన, అర్హత సాధించిన వారందరికీ కూడా మెడికల్ విద్యను అభ్యసించే దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎవరికీ తెలియకోకుండానే 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎన్ఆర్ఐ కోటాలకు ఆల్రెడీగా ఇచ్చేసి ఆల్రెడీ కళాశాలన్నింటిని కూడా వ్యాపారంగా మార్చడం జరిగింది. పీపీపీ మోడల్లో వచ్చే ఎలాంటి విద్యార్థిని, దాంట్లో చదువుకునే విద్యార్థులకు కానీ లేకుంటే మంచి మెరిట్ సాధించిన వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పీపీపీ మోడల్ వస్తే త్వరలోనే ఈ రాష్ట్రంలో సీట్లు కూడా పెరగడం జరుగుతుంది. వైద్య విద్య ఇంకా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా వైద్య రంగంలో కూడా అత్యుత్తమ చికిత్స కూడా అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి ఆయన తాబేదారులు చెప్పే మాటల వలలో పడవద్దని, వారి మాటలను వినవద్దని, విశ్వసించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఏదో విధంగా వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవాలా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు